ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబా గారు మన కోసం అందించినటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి, రాత్రింబవళ్ళు అతను నిన్ను గుర్తు చేసుకుంటున్నాడు. నిన్ను కలిసేదాకా నిద్రపోడు అంట. నీతో ఏదో చెప్పాలి అని చెప్పి ఆరాటపడుతూ ఉన్నాడమ్మా. ఒక్కసారి అతను చెప్పేది వినమని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు మనతో ఎవరి గురించి, ఏ విషయం గురించి చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, ఇతను ప్రతి క్షణం కూడా నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ఇతని ఆలోచనలో స్వార్థం ఉందా లేదా, నీ మేలు కోరేతనం ఉందా అన్న విషయం గురించి మనం ఆలోచిస్తే, ఇతని ఆలోచన పూర్తిగా స్వార్థపూరితమైనటువంటి ఆలోచన. మరి నిన్ను కలవాలి అని చెప్పి పదే పదే పరితపించిపోతున్నాడు. ఇలా పరితపించడానికి గల కారణం కూడా కేవలం నీతో అవసరం గడుపుకోవడానికి మాత్రమే తల్లి. కొట్టుకున్నా తిట్టుకున్నా భార్యాభర్తలు ఒకరికొకరు తోడు, చనిపోయేంత వరకు ఒకరికి ఒకరు తోడుగా నిలబడాలి. ఒకరికి సమస్య వస్తే మరొకరు నేను ఉన్నాను అనే భరోసాను ఇవ్వాలి. ఈ యొక్క జీవితంలో భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు రావచ్చు, సమస్యలు రావచ్చు. కానీ చిన్న చిన్న గొడవలను చూసి, సమస్యలను చూసి ఎవరి క్యారెక్టర్ని వారు దోషించుకుంటూ ఒకరిని ఒకరు నిందించుకుంటూ మరొకరు జీవితంలో అడుగు పెట్టేలా చేసుకోవాలి అనుకుంటే అది ముమ్మాటికి తప్పే అవుతుంది. కానీ ఇక్కడ అతను నీ జీవితంలోకి అడుగు పెట్టాలి అని చెప్పి చూస్తూ ఉన్నాడు. నీ బాధలని చాలా వరకు కూడా అతని యొక్క ఆలోచనలకు అనుకూలంగా మార్చుకొని నీ మనసుని మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ అతని యొక్క ఆలోచన పూర్తిగా స్వార్థపూరితమైనటువంటి ఆలోచన. నిన్ను కలిసేంతవరకు కూడా పరితపించే అతని మనసు నిన్ను కలిసిన తర్వాత నువ్వు ఎవరో నేనెవరో అన్నట్లుగా మాట్లాడతారు. అలాగే నీతో ఎన్నో అవసరాలు గడిపించుకునే ప్రయత్నం చేస్తారు. ఒకసారి కనుక నీలో అలుసు కనిపించింది అంటే జీవితాంతం ఉన్న మాటలతోటి, లేని మాటలతోటి నీ క్యారెక్టర్ని చాలా నీచమైన క్యారెక్టర్గా మార్చి నిన్ను అనేక రకాలైనటువంటి మాటలతోటి హింసించి తను కొట్టకుండానే మానసికంగా నిన్ను చిత్రహింసలు పెట్టాలి అని చెప్పి చూస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు అతని బుట్టలో అంటే అతని వలలో పడకుండా ఉండేటట్లుగా నీ మనసుని నిబ్బరంగా, నికరంగా, నిలకడగా, స్ట్రాంగ్గా ఉంచుకునే ప్రయత్నం అయితే చెయ్యి తల్లి. ఇక్కడ భార్య మీద కోపంతో, భర్త మీద కోపంతోనో భార్య మరొకరిని కనుక జీవితంలో ఆహ్వానించినట్లయితే వారి కారణంగా మీ కాపురంతో పాటుగా మీ బిడ్డల భవిష్యత్తు కూడా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది తల్లి. దీంట్లో తప్పు ముమ్మాటికి ఉంటుంది అని ప్రతి ఒక్కరూ కూడా, చేసేవారికి కూడా తెలుసు. కాబట్టి తప్పు ఎప్పుడైనా కానీ తప్పు కిందే అవుతుంది. ఆ తప్పు వల్ల అనేక రకాలైనటువంటి నష్టాలు, నాశనాలు తప్పవు. ఇటు నీ భవిష్యత్తుతో పాటుగా నీ జీవిత భాగస్వామి యొక్క భవిష్యత్తుతో పాటుగా మీ ఇద్దరి బిడ్డల భవిష్యత్తు కూడా సర్వనాశనం అవ్వడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి కష్టమో, సుఖమో, బాధో, నష్టమో, దుఃఖమో, ఆనందమో ఏదైనా కానీ నీ జీవితానికి నీ భర్త జీవితానికి నువ్వు తోడుగా ఉంటూ, ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరు తగ్గుతూ, ఒకరి మనస్తత్వాన్ని ఒకరు అర్థం చేసుకుంటూ ఈ జన్మని ఇలా ముందుకు నెట్టుకుంటూ వెళ్ళడమే తప్ప ఎవరికి ఏ అవకాశాన్ని, ఏ ఆలోచనలను నీ మనసులో కూడా ఏ ఆలోచనలను రానివ్వకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకొని
ఎక్కడి బాధలు అక్కడ మర్చిపోయి సంతోషంగా ఆనందంగా ఉండేటట్లుగా నీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకో. ఏదేమైనప్పటికీ జీవితాన్ని సంతోషంగా మార్చుకోవాలి అన్న, జీవితాన్ని కష్టాల్లోకి నెట్టుకోవాలి అన్న నీ చేతుల్లోనే ఉంటుంది. ఒక్కసారి కనుక నీ జీవిత భాగస్వామికి నీ మీద అనుమానం అనే పురుగు ఏర్పడింది అంటే అతను లేదా ఆవిడ చనిపోయేంత వరకు ఆ పురుగును ఆ మెదడులో నుంచి తీసివేయడం ఎవ్వరి తరం కూడా కాదు. గతంలో ఉన్నటువంటి ప్రేమను నీ మీద చూపించడం ఈ జన్మలో జరగదు. అంతవరకు తెచ్చుకోకుండా ఇప్పటికైనా నిజ నిజాలు, వాస్తవాలు, అసలైన మనుషులు ఎవరు, నా వారు ఎవరు అనేది తెలుసుకొని దానికి తగ్గట్లుగా అడుగు ముందుకు వేసే ప్రయత్నం చెయ్యి. ఇదే జీవితం తల్లి. నీకు కంటికి కనిపించేవన్నీ నిజాలు కావు. మాట్లాడే మాటలు ఏవైతే మాటలు ఉన్నాయో అవన్నీ వాస్తవాలు కాదు. కాస్తంత ఈ ప్రపంచంలో ఏం జరుగుతూ ఉందో దాన్ని గ్రహించి అడుగు ముందుకు వెయ్యి. ఇక్కడ ఎవరు భార్య భర్తలు విడిపోరు. ఎవరిని ఎవరి జీవితాలు వారు నాశనం చేసుకోరు. వారు భార్య బిడ్డలతోటి చాలా ఆనందంగా ఉంటారు. ఇటు నీ జీవితంలోకి వచ్చి నిన్ను నాశనం చేసి వెళ్ళిపోతారు. కాబట్టి అటువంటి చీడ పురుగులకు నీ జీవితంలో స్థానాన్ని ఇవ్వవద్దు. నీకు నేను చెప్పిందంతా కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మరి జాగ్రత్తగా ఉంటావు కదమ్మా అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించినటువంటి ఈ సందేశం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోదండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.